పార్వతీపురం జమీందారుకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. కోట ఆవరణలోని ఉద్యానవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు. అయితే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక తెలివైన తోటమాలిని నియమించాలనుకున్నాడు జమీందారు. అదే విషయాన్ని దివానుతో చెప్పాడు. దాంతో తోటమాలికి తెలివితేటలతో పనేముందండి అని ఆశ్చర్యంగా అడిగాడు దివాను. ముందైతే మీరు కొందరిని ఎంపిక చేసి తీసుకురండి. నేను వాళ్ళల్లో ఒకరిని నియమిస్తా. అప్పుడు మీకే తెలుస్తుంది అన్నాడు జమీందారు. 2 రోజుల తర్వాత ఇద్దరు యువకులను వెంటబెట్టుకొచ్చాడు దివాను. వారిని జమీందారు దగ్గరకు తీసుకువెళ్ళగా, మీరు తోటలో పని చేస్తున్న సమయంలో నేను వచ్చాననుకోండి, అప్పుడు నాకు చీమలు కుడితే మీరేం చేస్తారు అని అడిగాడాయన. క్షణం ఆలస్యం చెయ్యకుండా మందు చల్లి వాటి అంతు చూస్తాను అంటూ మొదటి వ్యక్తి బదులిచ్చాడు. తోటలో చీమలు, ఇతర కీటకాలు ఉంటాయి. మనమే చూసుకొని అడుగులు వెయ్యాలి. వాటి వల్ల తోటకు లాభం తప్ప నష్టమేం లేదు అన్నాడు రెండో వ్యక్తి. వారిద్దర్నీ కాసేపు బయటకు వెళ్ళమన్నాడు జమీందారు. రెండో వ్యక్తి కాస్త అహంకారంతో మాట్లాడుతున్నాడు. మొదటి వ్యక్తి తోటతో పాటు మీ బాగోగులు చూసుకునేలా కనిపిస్తున్నాడు. అతన్ని ఎంపిక చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు దివాను. తాను మాత్రం రెండో వ్యక్తిని ఎంపిక చెయ్యాలనుకుంటున్నానని చెప్పాడు జమీందారు. అదేంటి? ఆశ్చర్యంగా అడిగాడు దివాను. ఇక్కడ చూడాల్సింది నా బాగోగులు కాదు. రెండో వ్యక్తి జవాబులో లోతైన అర్థముంది. చీమలు నేలను గుల్లగా చేస్తాయి. నీళ్లు భూమిలోకి ఇంకి మొక్కలు బాగా ఎదిగేందుకు సహాయపడతాయి. నేల సారవంతమవుతుంది. అందుకే వాటితో లాభమే తప్ప నష్టం లేదన్నాడు అని వివరించాడు జమీందారు. దాంతో తోటమాలికి కూడా తెలివితేటలు ఎందుకు అవసరమో దివానుకు అర్థమైంది. అతన్నే పనిలోకి తీసుకున్నారు.